Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతిలో ఉన్న A to Z ఎగ్జాటిక్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మంగళం దగ్గర అయితే ఉంటుంది. మన తిరుపతిలో ఇది జూ పార్క్ తర్వాత మినీ జూ పార్క్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని కాకపోయినా లైక్ కొన్ని అనిమల్స్ అయితే ఉంటాయి. మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా A to Z పార్క్ అనేది. ఇది మొత్తం ఏంటంటే పార్క్ కమ్ రెస్టారెంట్ అనమాట. స్టార్టింగ్ మొత్తం రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్స్ కి 200 అయితే చార్జ్ చేస్తున్నారు. అలానే చిల్డ్రన్స్ కి అయితే 150 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. వీళ్ళైతే స్టార్టింగ్ లో టికెట్ ప్రైస్ అయితే 100 రూపీస్ అయితే ఉండింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ రీసెంట్ గానే టికెట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అనేది ఇక్కడ వాటర్ తో అయితే ఫిషెస్ అయితే ఉంటాయి అనమాట. స్టార్టింగ్ లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ వెళ్ళగానే అయితే చిన్నపిల్లలకి అయితే గేమింగ్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో చిన్నపిల్లలు వస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి గినియా పిగ్ అనమాట. ఇది వచ్చి తెలుగులో అయితే సేమ్ పంది అని అంటారు. కాకపోతే ఇది స్టార్టింగ్ లో అయితే మనకైతే హ్యాండ్ మీద ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే లైక్ మనం టచ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. మీరు ఆ గినియా పిగ్ దాటుకొని వచ్చిన వెంటనే మీకు అయితే లెఫ్ట్ సైడ్ అయితే హార్స్ అయితే ఉంటుంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది అనమాట. 100 రూపీస్ అయితే ఉంటుంది ఒక రైడ్ కి అయితే. మనకి ఆ హార్స్ రైడ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అని అయితే బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి అనమాట యాక్చువల్ గా స్టార్ట్ అయ్యేది మనకి చూడడానికి. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడులు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి కోడులు కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి థాయిలాండ్ సిరామా, థాయిలాండ్ కంట్రీకి సంబంధించిన కోడి ఇది. ఇక్కడ 10 డిఫరెన్స్ ఆఫ్ జాతులకు సంబంధించిన కోళ్ళు అయితే ఉంటాయి. మీరు ఆ కోడులు చూసుకొని కొంచెం ఫ్రంట్ వచ్చారంటే మీకు బర్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు తీసుకున్న టికెట్ అయితే వీళ్ళు తీసుకొని లోపలికి అయితే పంపిస్తారు. సో ఇక్కడ మీ ముందే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. అంటే మీకు ఆ సౌండ్ అయితే చాలా లైక్ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. బర్డ్స్ సౌండ్ మీకు కూడా వినిపిస్తాను, ఒక్కసారి అయితే వినండి. మనం ఆ బర్డ్స్ చూసిన తర్వాత కొంచెం ఫ్రంట్ వచ్చారంటే మనకైతే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇస్తారనమాట. ఈ సీడ్స్ మనమైతే బర్డ్స్ కి అయితే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బర్డ్స్ దగ్గర అయితే మనం ఎటువంటి అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. టోటల్ గా ఫ్రీ అనమాట. వాళ్ళే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మెకో ప్యారెట్ కూడా ఉందన్నమాట. నా రైట్ సైడ్ షోల్డర్ పైన చూసారంటే మీరు కనిపిస్తుంది కదా, ఇదైతే మెకో ప్యారెట్. ఇక్కడ మనము ఆ బోర్డ్స్ చూసుకొని కొంచెం ఫ్రంట్ వెళ్ళామంటే ఇంకొక గేట్ అయితే వస్తుంది. ఇక్కడ దాటుకున్నాక మనకి క్యాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మొత్తం క్యాట్సే. సో ఈ క్యాట్స్ని చూసుకున్నాక రైట్ సైడ్ అయితే మనకైతే ఒక రూమ్ ఉంటుంది. సో ఈ రూమ్లో అయితే పైథాన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ మొత్తం పార్క్లో కన్నా మోస్ట్ థ్రిల్లింగ్ అయితే ఈ పైథానే అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ 100 రూపీస్ కట్టారంటే ఈ పైతాన్ని మనమైతే మెడలో అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ధైర్యం చేసుకొని అయితే మెడలో అయితే వేసుకున్నాను అనమాట. నేనైతే చాలా భయపడ్డాను స్టార్టింగ్ లో అయితే. ఒకసారి మెడలో వేసాకైతే అదైతే కదలలేదనమాట, స్టాచ్యూ లాగా ఉండిపోయింది. యాక్చువల్లీ ఆ స్నేక్ వచ్చి బేబీ స్నేక్ అనమాట, అంటే చిన్న స్నేక్. బయట కెమెరాకి అయితే పోజ్ ఇచ్చాను, కానీ లోపలైతే రకరకాలుగా అయితే ఉండింది నాకు. No, I don't want no rest.
స్నేక్ ని చూసుకొని మనమైతే బయట వచ్చామంటే హాస్ట్రేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హాస్ట్రేజ్ అయితే ఎగ్స్ అయితే పెడతాది అనమాట. ఈ హాస్ట్రేజ్ ఎగ్స్ అయితే వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. ఒక ఎగ్ కాస్ట్ వచ్చి 6000 రూపీస్. మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను ఆ హాస్ట్రేజ్ ఎగ్ సైజ్ ఎంత ఉందనేది. ఇక్కడ హాస్ట్రేజ్ పక్కన అయితే క్యామిల్ అయితే ఉంటుందన్నమాట. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. మనము అవన్నీ చూసుకొని కొంచెం ఫ్రంట్ వచ్చామంటే ఇక్కడ సపరేట్గా ఒక రూమ్లో అయితే ఫిషెస్ అయితే ఉంటాయి. ఎక్వేరియంలో ఉంటాయి అన్నమాట టోటల్గా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి ఇక్కడ. Trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. ఇక మేము ఆ ఫిషెస్ కూడా చూసేసాము. ఫైనల్ గా అదే అనమాట లాస్ట్ ఉండేది. యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ 10 AM కి అలా వెళ్ళామన్నమాట. సో ఇంకా మేము అన్ని చూసుకొని వచ్చేసరికి అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళదే ఈ పార్క్ వాళ్ళదే రెస్టారెంట్ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ లైక్ మేము వాళ్ళనైతే కనుక్కున్నాం అనమాట ఏది బాగుంటుందంటే, లైక్ వాళ్ళైతే చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే తీసుకోమని చెప్పారు. సో మేము కూడా అదే అయితే ఆర్డర్. ఫుడ్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్. మీరు కూడా ఇక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి అయితే ఒకసారి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్ రెండు సపరేట్ అయితే ఉన్నాయి. సో వెజ్ వాళ్ళు కూడా ఎవరన్నా రావాలి అనుకుంటే అయితే వచ్చి తప్పకుండా టేస్ట్ చేయొచ్చు. సో ఇక అయితే లాస్ట్ లో అయితే డెజర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. నా ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్. నేను ఈ వీడియోలో చెప్పాను కదా లాస్ట్ లో ఆస్ట్రిచ్ ఎగ్ చూపిస్తానని, అది ఇదే అనమాట. అంటే వీళ్ళు రెస్టారెంట్ లోపల అయితే పెట్టున్నారు. సో ఈ ఎగ్ అయితే వీళ్ళు సేల్ చేస్తామని చెప్పారు. ఒక ఎగ్ కాస్ట్ వచ్చి 6000 అండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఎవరన్నా ఈ పార్క్ ను విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇదైతే మన తిరుపతి మంగళం రోడ్ లో అయితే ఉంది. ఫ్యామిలీ అండ్ పిల్లలతో వస్తే చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. తిరుపతి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చాలా మంది తిరుమలకి అయితే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. ఎవరికన్నా ఈ A to Z పార్క్ లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడుతున్నాను ఎగ్జాక్ట్ లొకేషన్. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఈ పార్క్ వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ చేయండి. అలానే ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.